వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అటవీ ప్రాంతాల్లో ప్రమాదానికి గురైంది. దీంతో ఇరాన్ దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. దేశ అధ్యక్షుడి జాడను గుర్తించేందుకు ఇరాన్ త్రివిధ దళాలు సహా పలు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే కొన్ని గంటల తర్వాత రైసీ హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించినట్లు ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ పేర్కొంది. అక్కడికి సహాయక బృందాలను పంపినట్లుగా పేర్కొంది. సోమవారం ఉదయం దాదాపు 2 కిలోమీటర్ల దూరం నుంచి హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని త్రివిధ దళాలు కనిపెట్టినట్లుగా సమాచారం. ఆ ప్రాంతంలో ఎవరు బతికి ఉన్నా ఆనవాళ్లు కనిపించడం లేదని దేశ అధికార వార్తా సంస్థ IRNA వెల్లడించింది. అంతకుముందు ప్రమాద స్థలానికి సంబంధించిన మానవరహిత విమాన గాలింపులో కనుగొన్నట్లుగా తెలిపింది. ఈ ప్రాంతానికి IRCS దళాలు చేరుకున్నాయి. తావిల్ అనే ప్రాంతంలో హెలికాప్టర్ తొలుత కూలి ఉండొచ్చని తొలుత అధికారులు అనుమానించారు. ఆ ప్రాంతానికి సహాయక బృందాలను పంపారు. మరోవైపు తుర్కియాకు చెందిన అనే UAV కాలుతున్నట్లుగా ఉన్న ఓ ప్రదేశాన్ని గుర్తించింది. ఆ సమాచారాన్ని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ సైతం ధృవీకరించాయి. దీంతో చాపర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించడం కొంతమేర సులభతరమైంది. ఆచూకీ లభించిన ప్రాంతానికి త్రివిధ దళాలు వెళ్లాయి. ఇరాన్ అజర్బైజాన్ సరిహద్దుల్లో కిచ్కలసి ఖుదావరిన్ అనే 2 డ్యాంలను ఇరు దేశాలు నిర్మించాయి. అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హాం అలియేవ్ తో కలిసి ఇబ్రహీం రైసీ ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీరుబ్దోలాహియన్, తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్, తబ్రిజ్ ప్రావిన్స్ ఇమాంలతో కలిసి తబ్రిజ్ పట్టణానికి హెలికాప్టర్లో ప్రయాణమయ్యారు. మరో 2 హెలికాప్టర్లు వెంట బయలుదేరాయి. మధ్యాహ్నానికి తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ లోని పర్వత ప్రాంతాలు డిజ్మర్ అటవీ ప్రాంతాన్ని దాటే క్రమంలో జోల్ఫా గ్రామం సమీపంలో రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కు రాడార్ తో సంబంధాలు తెగిపోయాయి. రైసీ ప్రయాణిస్తున్న చాపర్ ప్రతికూల వాతావరణం కారణంగా అడవిలో హెలికాప్టర్ కూలిపోయిందని, నేలను బలంగా తాకినట్లు ఇరాన్ ప్రభుత్వ రంగ మీడియా పేర్కొంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.